హే ఆల్, వెల్కమ్ టు పార్ట్ 7. అండ్ ఇవాళ వచ్చేసి అయితే మనం షాపింగ్ అయితే అని చెప్పా కదా, మీరు తమ్లైన్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. అండ్ ఇవన్నీ అయితే చాక్లెట్స్, అండ్ ఇవన్నీ వచ్చేసి ఇక్కడ కేరళ, ఇది వాయనాడులోనే ఇది కూడా. అండ్ చూడండి, ఇదైతే మన రూమ్ ఆపోజిటే ఉన్నాయి ఈ షాప్స్ అన్నీ. ఇవన్నీ చాలా మంచిగా పనిచేస్తాయంట. సో ఇక్కడ చూసారా, ఇది మనం స్పైసెస్లో వేసుకున్నాం చెక్క. అక్కడైతే చాలా ట్రీస్ అయితే ఉన్నాయి, అండ్ ఆ ట్రీ నుంచి అయితే వాళ్ళు తీస్తారు ఆ చెక్కని. ఇవి చూసారా, ఇవి కూడా ఐ థింక్ మీకు గుర్తుండొచ్చు. అవి నేను చిన్నప్పుడు తిన్నాను. అసలు ఇప్పుడైతే మన ఏపీలోనే నాకు అంతగా ఏం దొరకలేదు. అండ్ ఇవి వచ్చేసి క్యాండీస్, అవి అయితే స్టోన్స్ అయితే కాదు, అవి వచ్చేసి క్యాండీస్. అండ్ పాపమైన మంచిగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడైతే మనం ఒక పెద్ద మాల్కి అయితే వచ్చేసాము. అండ్ మీరు ఆల్రెడీ తమ్లైన్ చూసుంటారు కదా, సో ఇది ఆ మాల్ వచ్చేసి. ఇక్కడ చాలా రీజనబుల్గా ఉన్నాయి అండ్ చాలా థింగ్స్ ఉన్నాయి, చాలా మంచి. అసలు ఇది ఒక్కటి ఉంటే చాలు అనమాట. సో A to Z అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే, నేను మీకు ఇంకా వీడియో ముందుకెళ్ళేటప్పుడు చెప్తాను, అంతలోపు మీరు స్కిప్ చేయకుండా అయితే వీడియోని చూసేయండి. అండ్ ఇక్కడ నేనైతే మీకు చెప్పా కదా, మీకు ఒకటే చెప్పాలని చెప్పేసి, ఈ కింద ఉన్న అన్ని పికిల్స్ అండ్ పక్కన వచ్చేసి అవి వెజిటేబుల్స్, వితౌట్ కుక్ చేయకుండా అవి వెజిటేబుల్స్. అండ్ ఇప్పుడు ఆయన చూసారా, ఒక బౌల్లో అయితే వేస్తున్నారు కదా, అది వచ్చేసి గార్లిక్ పేస్ట్ అనమాట. నేను అక్కడ చిన్న చిన్న బోట్స్ అయితే ఉన్నాయి. మనకి ఒక గ్రామ్ వచ్చేసి 1 రూపీ, అలాగా 150 గ్రామ్స్ వచ్చేసి 150, అండ్ 300 గ్రామ్స్ వచ్చేసి 400 రూపీస్. సో అలా అయితే గ్రామ్స్ ద్వారా మనకి అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడైతే డోనట్స్, కేక్స్ అన్నీ అయితే ఉన్నాయి, బర్గర్స్, పిజ్జా కూడా. సో A to Z ఇక్కడైతే ఉన్నాయి. మనకి నాన్ వెజ్ ఉంది అండ్ వెజ్ కూడా ఉంది, చూసారు కదా. కింద అదైతే ఫ్రూట్ సలాడ్. అండ్ మేము ఫ్రూట్ సలాడ్ తీసుకున్నప్పుడు ఐస్ క్రీమ్ ఎందుకు తీసుకోవాలంటే అదైతే అసలు మెల్ట్ అయిపోయింది. సో అండ్ ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటో కూడా నేను మీకు చూపిస్తాను. ఇదైతే చూసారు కదా, బిర్యానీ అండ్ వెజ్ రైస్, ఇంకొకటి చికెన్ ఫిష్ ఫ్రై. చూసారా ఇక్కడ ఎలా అయితే అమ్ముతున్నారో. అసలు ఇక్కడ బీఫ్ ఉంది, చికెన్ ఉంది, మటన్ ఉంది. ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్నీ ఈ మాల్లోనే దొరికేస్తాయి. అలా నీట్గా పీల్ అవుట్ చేసి మనకి కేజీస్ అండ్ గ్రామ్స్ ద్వారా అయితే వాళ్ళైతే సేల్ చేస్తారు. అండ్ పక్కన వచ్చేసుకొని నేను మీకు చూపిస్తాను, చూసేయండి. ఇవైతే ఫిష్లో రెడ్ ఫిష్ అంట, ఏంటేంటో అసలు చాలా అయితే ఉన్నాయి. అండ్ ప్రాన్స్ ఉన్నాయి, చూసాయండి. చిన్న ఫిష్ అంట, పెద్ద ఫిష్ అంట. ఇదైతే చూసారు కదా, చాలా రేర్ ఇప్పుడు నేను చూపించిన ఫిష్ ఇది.
సో కాస్ట్ కూడా మంచి రీజనబుల్గానే ఉన్నాయి. అండ్ అవన్నీ వచ్చేసి మన కిచెన్లో కావాల్సినవి కందిపప్పు, మినపప్పు అలాంటివి, దాలవి. సో ఇలాగా చూసారు కదా. ఇంకా మనకైతే ఫుడ్ అయితే అదే, ఇంకా నైట్కి డిన్నర్ అయితే అదే. ఇక్కడ వచ్చేసి ఇవి డ్రై చేసిన ఫిషెస్ ఇవన్నీ వచ్చేసి, వీటిల్లో కూడా చాలా టైప్స్ అయితే ఉన్నాయి. 1 టైప్ 2 టైప్ అని కాదు, చాలా టైప్స్ అయితే ఉన్నాయి. సో కాస్ట్ అయితే మనకి చెప్పా కదా అక్కడ గ్రామ్స్ అయితే కౌంట్ చేస్తారని చెప్పేసి. అండ్ అవైతే ఎగ్స్ ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశారు. కింద కర్డ్ ప్యాకెట్స్ అండ్ మిల్క్, పక్కన వచ్చేసి బటర్ మిల్క్ అండ్ స్మూతీస్. సో ఇవన్నీ అయితే ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చేసి కూల్ డ్రింక్స్ అండ్ జ్యూసెస్ ఇవైతే మనకి. అండ్ వెజిటేబుల్స్ అయితే అక్కడైతే అసలు చాలా అంటే చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. ఇవన్నీ మనకి చూసారు కదా, అసలు పైనాపిల్ కూడా పీల్ తీసేసి మంచిగా స్లైస్ చేసి అయితే పెట్టేశారు ఫ్రిడ్జ్లో. లైట్ కూలింగ్ అది మాత్రం. ఇక్కడ వెజిటేబుల్స్ చెప్పాయి కదా, చాలా అంటే చాలా క్లీన్గా ఎంత బాగున్నాయంటే టూ గుడ్. అసలు వాళ్ళు మెయింటైన్ చేయటం కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదైతే మళ్ళీ చెప్తున్నాను, ఇదైతే కేరళలో వాయనాడు. కేరళలో ఇది ఊరు కూడా ఒకటి. ఇప్పుడైతే ఇవి చూసారు కదా, మన ఏపీలో అయితే పీల్ తీసుకొని మనమే కొనుక్కొని పీల్ తీసుకోవాలి. బట్ ఇక్కడ పీల్ తీసేసి ఉన్నాయి అన్నీ కూడా ఆల్మోస్ట్. అండ్ ఇవైతే నార్మల్ వెజిటేబుల్స్ లైక్ క్యారెట్, బీట్రూట్ ఎలానో ఇవన్నీ అయితే అలాగా. ఈ వెజిటేబుల్స్ కూడా చాలా బాగున్నాయి. సేమ్ ఇక్కడ వెజిటేబుల్స్ ఎలా అయితే ఉన్నాయో అటు సైడ్ రోలో వచ్చేసి మనకి ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. నేను మీకు వెజిటేబుల్స్ అయితే చూపిస్తున్నా చూడండి, చాలా బాగున్నాయి. క్యాప్సికమ్ అక్కడైతే మనకి స్టిల్ ఇప్పుడు కూడా ఏ సీజన్ అయినా మ్యాంగోస్ అయితే ఉంటున్నాయి. అండ్ ఇందాక వెజిటేబుల్స్ అయితే చూపించాను కదా. కేరళ అంటేనే అసలు బనానా, కోకోనట్స్ కదా. బట్ అక్కడైతే మనకి కోకోనట్ అయితే కొబ్బరికాయ వచ్చేసి కాస్టే ఉంది. కోకోనట్ వాటర్ అయితే కాస్ట్ ఉన్నాయి. సో నేనైతే అక్కడ చాలా కాస్ట్ తక్కువేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇది కాస్టే. అండ్ ఇవి వచ్చేసి ఫ్రూట్స్ చెప్పా కదా, ఇవైతే ఫ్రూట్స్. చూసారా ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయి అంటే. అవైతే స్ట్రాబెర్రీ నాకైతే చాలా మంచిగా నచ్చింది. అసలు వాళ్ళ క్లీనింగ్ కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి గ్రీన్ యాపిల్, వచ్చేది రెడ్ యాపిల్. చాలా బాగుంది కదా గ్రీన్ యాపిల్స్, మంచి బ్రైట్గా అయితే ఉన్నాయి. అండ్ ఈ గ్రేప్స్ వచ్చేసి నార్మల్ గ్రేప్స్, బట్ ఆ సైజ్ చూసారా ఈ గ్రేప్స్కి. అవి కూడా గ్రేప్స్ బట్ అవి డిఫరెంట్ టైప్ ఆఫ్. అండ్ ఇక్కడైతే మిగతా అన్నీ ఇంకా మనకు దొరికాయి, అవి కూడా మనకు దొరుకుతాయి. బట్ అక్కడ కొంచెం మంచిగా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి అయితే జ్యూసెస్, ఇదైతే పైనాపిల్ జ్యూస్. అండ్ దేంట్లో పెట్టారంటే ఇదంతా మనకి ఐస్, సో అది మొత్తం ఐస్ దాంట్లో అయితే పెట్టారు, మంచి కూలింగ్ ఉంటాయని చెప్పేసి. నాకైతే ఇది బాగా నచ్చింది. అండ్ ఈ వీడియో అయితే అంటే మీకు వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా మనకి పార్ట్ 8 కూడా అయితే రిలీజ్ అవుతుంది. నేను రేపు అయితే అది పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.